తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఎన్నికల ఫలితాల తర్వాత డీఎంకే కాంగ్రెస్ మధ్య విభేదాలు బహిరంగంగా బయటపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడంతో మాజీ మిత్రపక్షం డీఎంకే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో డీఎంకే ఎంపీ కనిమొళి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కీలక లేఖ రాశారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కూర్చోవడం ఇక సమంజసం కాదని డీఎంకే ఎంపీలకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై చర్చ మొదలైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నటుడు విజయ్ పార్టీ టీవీకే అనూహ్య విజయంతో అతిపెద్ద పార్టీగా అవతరించగా ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీసీకే వంటి పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ పరిణామంతో డీఎంకే, కాంగ్రెస్ మధ్య ఉన్న పాత పొత్తు పూర్తిగా ముగిసినట్లేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో డీఎంకే ఎంపీ కనిమొళి మారిన రాజకీయ పరిస్థితిలో కాంగ్రెస్ ఎంపీల పక్కన కూర్చోవడం సరైంది కాదు అంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ఇవ్వడాన్ని డీఎంకే నేతలు రాజకీయ ద్రోహంగా విమర్శిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం తమిళనాడులో బీజేపీని దూరంగా ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. ఇక మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఎన్నికల ఫలితాల తర్వాత డీఎంకే ఎమ్మెల్యేలు పార్టీ అధినేత స్టాలిన్ కు పూర్తి అధికారం ఇచ్చినట్లు సమాచారం. అవసరమైతే కొత్త రాజకీయ నిర్ణయాలు తీసుకునేందుకు అనుమతి ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటు దాదాపు ఖాయమైందన్న ప్రచారం జరుగుతోంది. అయితే గవర్నర్ ఆహ్వానం, కొత్త కూటముల అవకాశాలు, డీఎంకే తదుపరి వ్యూహం వంటి అంశాలు రాష్ట్ర రాజకీయాలను మరింత ఉత్కంఠ భరితంగా మార్చుతున్నాయి. డీఎంకే కాంగ్రెస్ విడిపోవడం, విజయ్ టీవీకి ఎదుగుదల, కొత్త రాజకీయ సమీకరణాలు, ఇలా తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.